రసజ్ఞ ప్రేక్షకులు అంటే జంజాల తెలుగు సినిమాలో హాస్యానికి ఒక ప్రత్యేకమైనటువంటి గౌరవాన్ని, స్థాయిని, సంస్కృతిని అన్నీ ఆయన ఆపాదించారు. అందరం చాలా చక్కగా ఆ హాస్యాన్ని మనం తీసుకున్నాం. సో ఆ సునిశ్చితమైన హాస్యాన్ని దృష్టిలో పెట్టుకుని మేము ఈ కార్యక్రమం చేస్తున్నాం. సరదాగా ఈ హ్యూమర్ అనేది మన దైనందిన జీవితంలో ప్రతి బిట్టు ఎక్కడో ఒకటి మనకు తగులుతూ ఉంటుంది. అలాంటి వాటిని తీసుకుని మేము కూర్చి ఈ బిట్టు రాయడం జరిగింది జంజాల గారి స్ఫూర్తితో. సో ఆ కార్యక్రమాన్ని కూడా మేము ముందు ప్రదర్శిస్తాం. సార్ నమస్తే సార్. ఎస్ఐ గారు. ఎస్ఐ సరే, నువ్వు ఎవడరా? నేను నా పేరు మోహన్ అండి. మోహన? అయితే నాకెందుకు? అంతే సార్, నాకు కొన్ని వస్తువులు పోయాయి, మీకు చెప్పాలని వచ్చావా, కంప్లైంట్ ఇవ్వాలని వచ్చావా? ముందు చెప్తానండి, తర్వాత దాని కంప్లైంట్ గా మీరు రాసుకుంటారు. చెప్పు సార్. ముందు నా వాచి పోయింది సార్. వాచి పోయిందా? ఇంకా గొలుసు సార్, మెళ్ళ గొలుసు లేదా? లేకపోతే ఎట్టబోతుంది? ఉంటే దొబ్బేశారు సార్. దొబ్బేశారు. ఇంకా సార్ పర్స్ కూడా లేదు సార్. పర్సు కూడా పోయింది? పర్స్ కూడా దొబ్బేశారు. ఏం చేయమంటావు నన్ను? అదే మీరు కొంచెం కంప్లైంట్ రాసుకుంటారు. కంప్లైంట్ నేను రాయను, నువ్వు రాయాలి. నేను రాసిస్తాను సార్. ఇప్పుడు అవన్నీ పట్టుకోమంటావా? పట్టుకోవడం కాదు సార్, మీరు దొంగను కొంచెం పట్టుకుంటారు. దొంగను పట్టుకోవాలి అంటే మీ ఎరికలో కొంతమంది దొంగలు ఉంటారు కదా సార్, ఇప్పుడు కూడా. అవునా? స్టాక్ లో ఉంటారు కదా. ఎవడాడు పేరు తెలుసు? నా పేరు, ఆధార్ కార్డు తెలియదండి. మీరే వెతకాలి. పట్టుకోమంటావు? పట్టుకోండి సార్. చూడు, వీడేనా సుబ్రహ్మణ్యం దొంగ? సార్ గుడ్ మార్నింగ్ సార్. నువ్వు ఎందుకు వచ్చారా? అంటే మీ కానిస్టేబుల్ పిలిచాడండి. ఎందుకు కానిస్టేబుల్ పిలిచాడా? నా దగ్గర పర్సు, గొలుసు, చైను గుర్తుపెట్టదా? గుర్తుపట్టాను సార్. ఇట్లాగే ఉంటాడు పొట్టిగా? ఇట్లా ఇలాగే ఉన్నాడు సార్. ఈ మనిషేనా? ఈ మనిషి సార్. వీడు అబద్ధం ఆడుతున్నాడండి. అబద్ధం ఆడుతున్నాడు సార్. నేను తీసుకోలేదు, అడగండి సార్. నీ వాచి పోయింది అన్నావు కదా? అవును సార్. ఏమయ్యా, వాచి కొట్టేశావా? నేను కొట్టలేదండి, ఆయనే ఇచ్చాడు, అడగండి. నువ్వే ఇచ్చావా? ఇచ్చాను సార్. మరి గొలుసు పోయింది అన్నావు కదా? గొలుసు కొట్టేశావా? నేను కొట్టలేదు, అదే అతను ఇచ్చాడు. ఏమయ్యా, నువ్వు ఇచ్చావా? ఇచ్చాను సార్. మరి నీ పర్సు కొట్టేశాడా? సార్ ఆ పర్సు కూడా ఆడే ఇచ్చాడండి. నువ్వే పర్సు ఇచ్చావా? ఇచ్చాను సార్. వాచి నువ్వే ఇచ్చి, గొలుసు నువ్వే ఇచ్చి, పర్సు నువ్వే ఇచ్చి కంప్లైంట్ ఇస్తావు ఇక్కడ? సార్ మరి ఎలా ఇచ్చాను అడగలేదు సార్. ఏమడగలరా? తను గన్ను, కత్తి చూపించి ఇస్తావా చేస్తావంటే ఇచ్చాను సార్. నేను చూసారా, ఆడే ఇచ్చి నా మీద కంప్లైంట్ ఇస్తున్నాడు. వస్తాను సార్. గన్ను చూపించి. ఏమండి, ఏం చేస్తున్నారు? ఏం చేస్తాం, ఈగలు తోలుతున్నాను. ఈగలు తోలుతున్నారా? బాగా తోలండి. ఏమండి, చెప్పు. మీరేమనుకోకపోతే చెప్పు. ఒక మాట అడగనా? అడుగు, నువ్వు రోజు అడుగుతున్నాడుగా, ఎవరు కొత్త ఏంటి? అవుననుకోండి, కానీ ఒక్క క్వశ్చన్ ఉంది, అడుగుతాను. అడుగు. ఏమనుకోరుగా? నువ్వు కొత్తగా అడుగుతున్నావు, నేనేమనుకుంటాను అంటే ఈ ప్రశ్న అస్తమానం అడిగే ప్రశ్న కాదు, అందుకని ఒక్కసారి ఒక ప్రశ్న అడుగుతాను. అడుగు. సరేనా? ఏం లేదండి, నాకు చాలా రోజుల నుంచి ఒక డౌట్. నేను ఒకవేళ సడన్ గా చచ్చిపోయాను అనుకోండి, ఏం చేస్తారు? నేను కొలాప్స్ అయిపోతాను. అవును. మళ్ళీ చెప్పండి. నేను కొలాప్స్ అయిపోతాను, పడిపోతాను, చచ్చిపోతాను. ఏంటి, నేను సడన్ గా చచ్చిపోతే మీరు కొలాప్స్ అయిపోతారా? అవును. నిజంగానా? అవును. అయ్యో, ఎంత మంచివాళ్ళండి మీరు, నిజంగా. అయ్యో, నేనంతా మీ గురించి అనుమానంగా, ఏదో అనుమానంతో అలా అడుగుతున్నా, కానీ మీరు ఇంత మంచివాళ్ళని నేను అనుకోలేదండి. నిజంగానే నేను చచ్చిపోతే మీరు కూడా కొలాప్స్ అయి చచ్చిపోతారంటే నిజంగా మీరు చాలా మంచి వాళ్ళండి. అసలు నా అదృష్టం మీరు దొరకడం నిజంగా. దేవుడా, థ్యాంక్ యూ. మంచి బొమ్మనిచ్చావు, థ్యాంక్ యూ. చాలా. ఓసి పిచ్చిదానా, అంత మంచి శుభవార్త అంత సడన్ గా చెప్తే ఎవడన్నా బతుకుతాడు? హలో,
హలో. హలో అయ్యగారు దండాలండి. దండాలు రా, ఏం చేస్తున్నావు అక్కడ? అయ్యా కూరగాయలు దొరుకుతున్నాయండి బాబు. కూరగాయలు దొరుకుతున్నావా? అవునండి. మీ అమ్మగారు ఎక్కడ ఉన్నారా? అమ్మగారు అక్కడ కుర్చీలో కూర్చొని ఫోన్ చూసుకుంటున్నారండి. అవును, నీ చేతిలో ఏముందిరా? ఆ చేతిలో నెంబర్ 1 కత్తి ఉందండి బాబు. అరే, మంచి పదును ఉందా? నెంబర్ 1 సార్. నిన్నే చైనా బజార్ నుండి చేసిన జపాన్ కత్తి ఉంది బాబు. చైనా బజార్లో కొనుక్కొచ్చావా? ఆయ్ ఓ పని చేయరా, అయ్యా. అట్లాగే వెనక్కి మీ అమ్మగారు వెనకాలదాకా నడిచేళ్ళు. అయ్య బాబాయ్ నడిచానండి. వెళ్ళావా? వెళ్ళానండి. ఒక్కసారి చూడు అమ్మగారు ఏం చేస్తున్నారా. అమ్మగారు ఆ పబ్జీలో బిబ్జీలో ఏదో గేమ్లో మునిగిపోయారండి బాబు. పబ్జీ ఆడుతుందా? అవునండి. ఓ పని చెయ్యి, అయ్యా వెనక నుంచి అయ్యా. కస 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 పొడిచేరా. అయ్య బాబోయ్ పొడిచేమంటే పొడిచేయి. కేసు అయిపోతుంది బాబు. అరే, నీ ఉన్నానుగా చూసుకుంటా, నువ్వు పొడిచేయి. తమరు చూసుకుంటారంటే తమరు నేను వేసేస్తానండి. నీ దుంపదే నన్నుగా దాన్ని వేసేయి ఫస్ట్. వేసేస్తానండి బాబు. వేసేయి. వేసేసానండి. వేసేసావా? ఆ, ఇప్పుడు ఆ కత్తి తీసుకుపోయి అయ్యా ఆ వెనకాల బాత్రూంలో శుభ్రంగా కడిగేరా. అదో కడిగేశానండి. కడిగేసావా? కడిగేశాను బాబు. ఆ మంచం మీద దుప్పటి ఉంటుంది చూడు, పెద్దది మంచం మీద ఉందండి బాబు. ఉందా? ఉందండి. ఆ దుప్పటి తీసుకెళ్ళి అయ్యే దాన్ని ముప్పట్లో మూట కట్టి పడి పొడి చేసావు కదా, మూట కట్టు. కట్టానండి బాబు. కట్టేసావా? కట్టానండి. ఇప్పుడు ఏం చేస్తామంటే అయ్యా అట్లాగే భుజాన్ని వేసుకొని ఆ, ఆ పక్కన గోదావరిలో పడేరా, గోదావరి నదిలో. ఒక్క నిమిషం అండి బాబు. ఆ, అమ్మమ్మ చాలా పొలం ఉందండి. నా వంట పట్టినట్టుంది అమ్మగారికి. నీ వంటే కాదురా, చికెన్ మటన్ తిని నాకు ఒక్క ముక్క కూడా పెట్టకుండా బాగా బరువెక్కినట్టుంది. నువ్వు తీసుకెళ్ళి గోదావరిలో వేసాయి. గోదావరి ఏంటండి బాబు? ఆ, మన దగ్గర మూసి ఉంది కదండి. మూసియా? అయ్యండి బాబు. అరే, నువ్వు రంగయ్య కదా? అయ్యి బాబాయ్ కాదండి, మంగయ్యనండి. అరే నాయనో, రాంగ్ నంబర్ రోజు. హాయ్ శోభా, ఎలా ఉన్నావు శారదా? చాలా బాగున్నాను. చాలా నాళ్ళని కలిసి. బాకీ ధర్మం అని మనం ఇక్కడ కలిసాం. హ్యాపీగా ఉంది నేను చూస్తుంటే. బాగున్నావా? చాలా. మేడం, సారీ అండి. అదేంటి మళ్ళీ మళ్ళీ వస్తున్నాడు? ఏమో తెలియదమ్మాయి, 2 సార్లు వచ్చాడు అప్పుడే. నాకు అసలు ఏమిటో అసలు. అదేనండి, సారీ చెప్తున్నాను కదా. ఏ మిస్టర్, ఇందాక నుంచి చూస్తున్నాను నీ వరస. అసలు ఏమనుకుంటున్నావు నువ్వు? ఇంత మంచి హై ప్రొఫైల్ పార్టీ జరుగుతుంటే ఇలా చీప్గా వచ్చి ఇలా ఇష్టం వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా? అసలు నీకు ఇంగిత జ్ఞానం ఉందా? అసలు ఆడవాళ్ళని ఎలా రెస్పెక్ట్ చేయాలనేది కొంచెమైనా తెలుసా? ఇంత ఇంత ఎదిగావు, ఆ మాత్రం ఇది కూడా తెలీదా? అసలు ఏమనుకుంటున్నావు? నీకు అసలు ఇదేనా నీ సంస్కారం? మేడం, మీరు అచ్చం మా ఆవిడ ఉండడమే కాదు, మా ఆవిడలాగా మాట్లాడుతున్నారు కూడా. నువ్వేమో నేను అప్పుడు మేడం గారు కూడా వచ్చారు. ఓకే 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 ఓకే. పని చేసేవాడు. తాగి తంగలాడి చాలా చంద్రబాబు ఉండేవాడు. ఇప్పుడు చూడు వాడు పెరిగిపోతున్నాడు తగ్గగా. ఏం వ్యాపారం చేస్తున్నావు ఆయన? సార్ వ్యాపారం కాదు కదా సార్, నాకు హైదరాబాద్లో 2 బ్రాంచ్లు కూడా పెట్టాను సార్. నేను 2 బ్రాంచ్లు పెట్టేట. పెట్టాను సార్. ఏదో మన ఆశిస్తుంటే ఎదిగాడు. గురుగారు, నా గురించి చెప్పుకోకూడదు కానీ సినిమా వాళ్ళు నా కోసం వస్తారు, ఓహో. రాజకీయ నాయకులు నా కోసం వస్తారు, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ నా దగ్గరికి వస్తారు. ఎవరైనా సరే నా దగ్గరికి రావాల్సిందే సార్, ఎవరికైనా సరే. గురుగారు, ఇంకోటి కూడా చెప్తాను, నా దగ్గర ఫ్లవర్ బిజినెస్, ఫ్లవర్ వాళ్ళు ఉన్నారు, పూలవాళ్ళు, ఆర్కెస్ట్రా వాళ్ళు ఉన్నారు, డ్యాన్సర్లు ఉన్నారు, వాట్ నాట్ సార్, అందరూ ఉన్నారు సార్ నా దగ్గరికి. ఒకసారి మీరు రావాలి గురుగారు, ఎవరైనా సరే. మేడం మీరు చెప్పండి ఒకసారి. ఏదో లేమా. ఒకసారి మేడం దగ్గర మైక్ పెట్టండి. మేడం లేండి, ఎంతగా అడుగుతున్నారు కదా. కొంత వాడు చేసేది శ్మశానం బిజినెస్. పోదామా? హలో. ఆహా. మామా, సరే సరే. ఓ మామా, ఏంటి ఏంటి కింద ఏంటి ఇన్ని డబ్బులు ఎక్కడ పోయి నీకు? చూడు ఎంత ఉందో చూడు ముందు. 5,500. మ్మ్. ఎక్కడి నుంచి వచ్చింది ఇంత? 500 మా అయ్యగారు ఇచ్చారు. అయ్యారా? ఎందుకు? రాఖీ కట్టానని 500 ఇచ్చారు.
ఓ రాఖీ పండుగని కట్టేవా 500 ఇచ్చారు మరి 5000 5,000 ఆ. అమ్మగారు ఇలా పిలిచి ఆ. ఇవే రాఖీ ఎవరు కట్టావు అని అడిగారు ఆ. అడిగితే అయ్యగారు కట్టానన్నారు అంతే ఆ. 5,000 చేతిలో పెట్టేసింది. అమ్మయ్యా నా టెన్షన్ ఆవిడ టెన్షన్ క్లియర్ చేసావు. డాక్టర్ గారు నమస్కారం. డాక్టర్ గారు మీరు నమస్కారం అండి. ఎలా ఉన్నారు? మీరు ఇచ్చిన మందులు పనిచేస్తున్నట్టే ఉన్నాయి. కొంచెం నయంగా ఉందని అనిపిస్తోందండి కానీ పరిస్థితి ఏంటో మీరు. అవునమ్మా, కానీ ఈ మందులు చాలా తాత్కాలికం. మీకు ఆపరేషన్ చేయాలి, నేను అప్పుడే చెప్పాను. ఆపరేషన్ చేయడమే మంచిది. ఆపరేషన్ చేసేసుకున్నాం. ఆపరేషన్ తప్పదంటారండి? తప్పదమ్మా, ఈ మందులతో ఇంకెంతకాలం నడిపిస్తారు? ఆపరేషన్ చేయాల్సిందే. అయితే సరేనండి, అలాగే. సరే, ఓ పని చేద్దాం. నెక్స్ట్ వీక్ పెట్టుకుందాం. 27వ తారీఖు ఖాళీ ఉంది, ఆ రోజు ఆపరేషన్ పెట్టేసుకుందాం. సరేనా? 27వ తారీఖు అండి? అవునండి. 27వ తారీఖు సరేనండి, అలాగే సార్. అంటే ఆ తర్వాత నేను ఉన్నాను. బెస్ట్. సరేనండి, అలాగే. అయితే నేను రాసేసుకుంటాను, మీరు రెడీ అయిపోయి రండి. సరేనండి. 27వ తారీఖు. ఓకే. డాక్టర్ గారు ఏంటమ్మా? ఒక చిన్న సందేహం. అదే ఇప్పుడు మన ఆపరేషన్కి ఎంత ఖర్చు అవుతుందంటారు? 2 లక్షలు. 2 లక్షలా? అవును. 2 లక్షలే? ఓ మై గాడ్. అది మరి నేను అపోలోలో కనుక్కున్నానండి, వాళ్ళు కూడా ఆపరేషన్ అన్నారు, కాకపోతే 1,50,000కే చేసేస్తామన్నారండి. కేర్లో కూడా కనుక్కున్నానండి, కేర్లోనేమో 1,00,000 రూపాయలకే చేస్తామన్నారండి. అక్కడ ఉంది కదా మెడ్విన్ హాస్పిటల్, వాళ్ళు కూడా 1,00,000 రూపాయలకే అన్నారండి. మరి మీ దగ్గర ఎందుకు ఇంత ఎక్కువగా తెలుసుకోవచ్చండి? చూడమ్మా, ఇక్కడ మా దగ్గర ఆపరేషన్తో పాటు అంత్యక్రియలు కూడా ఏర్పాట్లు చేసాం. అది ప్యాకేజ్. అయ్యో, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. భక్త భక్త ఇక్కడ భక్త ఇటు చూడు. ఏంటి స్వామి ఇలా పిలవగానే అలా వచ్చేసారు? తెలుగు సినిమాలు చూడలేదేంటి? నేను చూడండి, పిలిచిన వెంటనే వచ్చేస్తారు కదా. నేను అంతే, నేను చూడండి సినిమాలు. సరే కానీ భక్త, తొందరగా నీ కోరిక ఏంటి కోరుకో. అవతల ఆన్లైన్లో చాలా మంది భక్తులు రెడీగా ఉన్నారు. స్వామి నాకు పెళ్ళి 30 ఏళ్ళు. నేనేం చేయాలి భక్త? ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవిస్తారు. అది కాదు స్వామి, వినండి స్వామి. భక్త ఒక అడుగు ముందుగా నాకు ఈక్వల్గా ఉంటావు. ఇప్పుడు చెప్పు. మా ఆవిడ పిలిచి ఏమండి అమెరికా వెళ్ళాలని ఉందండి. ఇప్పుడు చాలా కష్టం భక్త, అక్కడ రూల్స్ అన్ని చాలా టైట్ అయిపోయాయి. వేసి అయిపోయించలేను ఇప్పుడు నేను. కాదు, ఆవిడ కారులో వెళ్దాం. కారులో ఎలా కుదురుతుంది భక్త? మీరు దేవుళ్ళు తలుచుకుంటూ ఫ్లైఓవర్ వేయించలేరు ఇక్కడి నుంచి. చిక్కడపల్లి దగ్గర నుంచి అమెరికాకి ఫ్లైఓవరా? మీరు దేవుళ్ళు కదా. చూడు భక్త, ఇంకో కోరిక ఏదైనా కోరుకో. ఇంకో కోరిక నా వల్ల కాదు కదా, నా భార్య లక్ష్మీదేవి వల్ల కూడా కాదు. ఇంకో కోరిక కోరుకో భక్త. తొందరగా కోరుకో భక్త, ఆన్లైన్ లో ఉన్నారు. ఇది చేయలేదు కానీ ఇంకోటి కోరుకోవాలి తొందరగా. సరే ఇలా రండి స్వామి. చెప్పండి, ఇలా రండి స్వామి. తొందరగా చెప్పు భక్త, ల్యాక్ చేయకూడదు. మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి. ఏమన్నావు భక్త? మా ఆవిడ నా మాట వినేటట్టు చేయండి అన్నాను. చూడు భక్త, ఫ్లైఓవర్ ఎప్పుడేయమంటావు? లాయర్ గారు, లీడర్ గారు, వకీల్ గారు, అడ్వకేట్ గారు. అబ్బా, నా ప్రొఫెషన్కి ఇన్ని పేర్లు ఉన్నాయా? ఎదిరిపోయింది అనుకో. మీకు చాలా పెద్ద పేరుందని వచ్చాం. మామూలు కాదండి. నేను అదే విన్నానండి, మీకు ఎంతో పెద్ద పేరుందిట. చాలా పెద్ద పేరు ఉందిలేండి. వీర వెంకట సత్యనారాయణ, గోపీ నారాయణ, కృష్ణరావు అని ఉందిలేండి. అమ్మా, ఓహో, మీకు అలా అర్థమైందా? మీకు ఇలా అర్థమైందా? సరే, ఇంతకీ తమరు ఎందుకు వచ్చినట్లు? విడాకులు. చాలా చాలా మంది వస్తున్నారు అట్లా. చెప్పండి. డైవర్స్ కావాలండి. విడాకులు, డైవర్స్ రెండు ఒకటేనే. ఇంతకీ ఎందుకని చెప్పండి, ఏంటి విషయం? ఎందుకని ఇంతకీ మీ పెళ్ళి ఏమైనా అయింది బాబు? 20 సంవత్సరాలు అయిందండి. ఇంచుమించు అంతేనండి. 20 సంవత్సరాలు అయింది. మరి విడాకులు ఎందుకు ఇప్పుడు అర్జెంటుగా? ఏమండి, ఆవిడతో నాకు పట్టలేదండి. మా ఆవిడతో నాకు పట్టలేదు. నాకు అస్సలు పడట్లేదండి మా ఆయనతోటి. వంట నన్ను చేయమంటుందండి. లేకపోతే నేను చేస్తాను అండి వంట అంతాను. సరే, గిన్నెలు తోవడం కూడా సరే నేనే తోవాలి. అది కూడా పెద్ద తోవడమేను. ఒక గిన్నె పోయేద్దనే పోయిందా అసలు? బజారు పనులు, ఇంట్లో పనులు సర్వం నేనే చేయాలి. మరి నేను ఎందుకు చేస్తానండి అవన్నీ? ఇక్కడ వచ్చింది పేచి. అది ఏ విషయంలో తేడా వచ్చింది మీకు? అదేంటండి, మా ఇద్దరికి ఎందుకు తేడా వస్తుందండి? నేను నా తేడా గురించి చెప్తున్నాను. అది కాదండి, కలిసి వచ్చారు కదా. కలిసి రాలేదండి, వచ్చాక కలిసారా? అంటే మీరిద్దరు ఆవిడేనండి, ఆవిడతో నాకు సంబంధం లేదు. ఈయనతో నాకు సంబంధం లేదండి బాబు. ఈవిడ మధ్యలో ఈయన పట్టుకుని అడుగుతున్నారు.
సంబంధం లేదంటారు విడాకులు అంటే ఇది ఎక్కడ గొడవయ్యా? నాకు నా భార్యతో విడాకులు కావాలి. నాకు నా భర్తతో విడాకులు కావాలండి. ఓహో, అంటే విడివిడిగా వచ్చిన క్లయింట్సా నాయనా? అవునండి. దుంప చెప్పారు కూడా. సార్ నమస్తే సార్. మొత్తం ఆపరేషన్ థియేటర్ అంతా క్లీన్ చేసావా? ఆపరేషన్ అవును, అదే సార్. ఇది ఏంటిది? నేను కాదు సార్, ఆయన సార్ డాక్టర్, నేను కాంపౌండర్. అది పేషెంట్ ఎవరైనా వచ్చారా? ఎవరు రావట్లేదు, ఎవరో గొట్టంగా వచ్చేలా ఉన్నాడు సార్. వస్తున్నాడు సార్ ఒకడు, ఒక పక్కన అలా వస్తున్నాడు. ఉంది, నేను అడుగుతూ ఉంటాను. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అయ్యా, నమస్కారం. ఆ. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? ప్రాబ్లం ఏంటంటే ఏం చెబుతామండి, ఇది మ్యాటర్ తగ్గాలి. బొజ్జ మ్యాటర్ అది బొజ్జ తగ్గాలి. తగ్గాలి. మీరు కాఫీ తాగుతారా? కాఫీ రాకుండా ఎవడు ఉంటాడా? ఏం ప్రశ్నలు అండి ఇవి? పాప అడిగిందని సమాధానం చెప్పండి. ఆ, కాఫీ తాగుతారా, తాగరా? తాగుతాం. ఎన్నిసార్లు తాగుతారు? ఎన్నిసార్లు తాగడం ఏంటంటే లెక్క ఉంటుందా దానికి? ఫ్రెండ్స్ వస్తే 10 సార్లు తాగుతాం, చుట్టాలు వస్తే 20 సార్లు తాగుతాం. ఎవరు రాకపోతే మా ఆవిడ ఇవ్వకపోతే అసలు తాగడం. తాగరు. ఆ, ఒకసారి ఆ. రోజుకి పొద్దున్న ఒకసారి, సాయంత్రం ఒకసారి తాగరు. అంతేనా? అంతే. మీ పొట్ట తగ్గాలంటే సరే. పంచదార వేసుకుంటారు అందులో? కాదండి, ఉప్పు వేసుకుంటాం. సెటైరా? సెటైరే. సెటైరా? లేకపోతే పంచదార వేసుకోకుండా ఉప్పు వేసుకుంటాడు వాళ్ళు, పంచదారే వేసుకుంటారు. తగ్గించి. ఏమిటి? పంచదార తగ్గించి. ఓహో, తగ్గిస్తాం. కూరలు తింటారా? కూరలు తినకుండా అన్న కూడా తింటాడా? బుద్ధిన్న ప్రశ్నలు వేయాలి కానీ. తింటారా అని అడిగాను నేను. తింటామండి. తింటారు కదా? తింటాం. అందులో ఉప్పు వేసుకుంటారా? సాల్ట్ వేసుకోం, షుగర్ వేసుకుంటాం. ఇగో మళ్ళీ సెటైరా? సెటైరే మీరు అడిగితే. ఇదిగో ఆ, కూరల్లో ఉప్పు తగ్గించి. ఉప్పు తగ్గించాలా? ఇది తగ్గాలంటే తగ్గించాలి. ఓహో, ట్రై చేస్తాం. నాన్ వెజిటేరియన్ తింటారా? మొక్క లేనిదే ముద్ద దిగదు. ముక్కలేందే మొద దిగదు. ఆ, తగ్గించేయండి. ఏం తగ్గించాలి? అదే నాన్ వెజిటేరియన్ తినడం తగ్గించేయండి. తినడం చాలా తగ్గించాలా? తగ్గించాలి. ఇది తగ్గాలా వద్దా? తగ్గాలి. మానేయాలి. తగ్గించాలి. మసాలా కూడా తగ్గించాలా? మసాలా కూడా తగ్గించాలి. మసాలా లేకుండా నాన్ వెజ్ ఎవరు తింటారండి బల్ల డాక్టర్ మీరు? మీకు బొజ్జ తగ్గాలా వద్దా? తగ్గాలండి. నేను చెప్పింది వినాలా వద్దా? వినాలండి. వినాలి కదా? వినాలి. తగ్గించండి. సరే, తగ్గిస్తాను. ఫీజు ఇచ్చేయండి. ఫీజు ఇచ్చి. ఫీజు ఇవ్వాలా? మరి ఇవ్వద్దా? ఫీజు ఇవ్వాలా? మరి ఎన్ని చెప్పాను? ఓహో, సార్ ఒక్క నిమిషం. ఇదిగోండి మీ ఫీజు. ఓ బాబు, ఆ, ఏంటి 4,000కి 1000 3,000 ఇచ్చావేంటి? 4,000కి 3,000 ఇచ్చాను. 3,000 ఇచ్చావు. మీరేం చెప్పారు? కాఫీలో షుగర్ తగ్గించమన్నారు, తగ్గించమన్నాను. కూరల్లో ఉప్పు తగ్గించమన్నారు, అవును అన్నాను. నాన్ వెజ్ లో మసాలా తగ్గించమన్నారు. తగ్గించమన్నాను. ఇన్ని తగ్గించమన్నప్పుడు నేను ఒక్కటి తగ్గిస్తే తట్టుకోలేరు, ఫీజు తగ్గించుకోవాలి. సర్దుకోమంటా. అడ్జస్ట్ అంటే అడ్జస్ట్మెంట్. సర్దుకోనా? తగ్గించుకోండి. తగ్గించుకోనా? మీరు తగ్గించుకోండి. నీ ఫీజు ఎంతరా? నీకు ఎంతరా నెలకి జీతం ఇస్తున్నాను? నా జీతం 10,000 అండి. 10,000. ఆ. ఓ 1000 అందులో తగ్గించయింది. ఈ తగ్గించుకోవడం నేను తగ్గించుకోవాలి. ఇదిగో అమ్మాయి, నన్నా మిమ్మల్ని నువ్వు పెళ్ళికి వచ్చావా? నేను కూడా మీకులాగే పెళ్ళికొచ్చిన చుట్టాన్ని. చుట్టాను చుట్టుపక్కల కానీ అమ్మాయి మీది బిట్టనుకుంటా కదా? మాది బిట్రగుంట కాదు, మాది రేణుగుంట. మా అమ్మగారు బిట్రగుంట. సరేలే, అప్పుడు బిట్టకుంటేలే. ఆ బిట్టకుంటలో అది అదేంటి పోస్ట్ ఆఫీస్ ఉంది, అక్కడే మీ ఇల్లు? ఇప్పుడు పోస్ట్ ఆఫీస్ లేదు, అది పోలీస్ స్టేషన్ అయింది. పోలీస్ స్టేషన్, రైల్వే స్టేషను. ఆ పోస్ట్ ఆఫీస్కి 2 ఇళ్ళు అవతల మంగపతి గారు అని ఉండేవారు. వాళ్ళ రెండో అమ్మాయి కదా నువ్వు? అవును, తులసిని. తులసి. నన్ను గుర్తుపట్టలేదు. నేను చిత్తూరు తులసి. నాగైనే గుర్తుపట్టలేను సినిమాల్లో. తమరెవరో చెప్పండి. చిత్తూరులాగా లేకపోయిందంటే ఎప్పుడు భూమి పెట్టినప్పుడు ఇగో నేను తులసి గుర్తుపట్టలే. వెంకటాచలాన్ని. వెంకటాచలం. వెంకటాచలం అంటే ఆ. 10th క్లాస్ ఫెయిల్ అయిపోయి ఆ. ఇంట్లోంచి పారిపోయి. ఆ. నువ్వా? ఆ వెంకటాచలాన్ని. ఇప్పటికైనా పాస్ అయ్యవా లేదా? అబ్బో, దాని తర్వాత బోల్డ్ పరీక్షలు పాస్ అయ్యాను, ఒక్క పరీక్ష తప్ప. ఏమిటది? అంటే అది నీ ప్రేమ పరీక్ష పాస్ కాలేకపోయాను. సర్లే, పాస్ అయి ఉంటే పాస్ అయ్యి ఉంటే జీవితాంతం గురునాథంలాగా ఫెయిల్ అయి ఉండేవాడివి. గురునాథేవుడు ఇంతకి మధ్యలో. గురునాథమా? ఆ, ఆయన. అమ్ము. నమస్తే డాక్టర్ గారు. నమస్తే అండి. మీరు గుర్తుపెట్టలేదా నన్ను? ఆ, ఓ లేదు, మీరు ఇంకా నన్ను గుర్తుపట్టలేదు, నాకు అర్థమైపోయింది. నేనుండి 2 ఏళ్ల క్రితం మీ దగ్గరికి వచ్చాను కదా, అన్నపూర్ణ నా పేరు. ఓ. అప్పుడు 2 ఏళ్ల క్రితం నేను బాగా నిమోనియా వచ్చి చాలా జబ్బు ఆ. ఉంటే మీరేమో మందులు ఇచ్చి ఇప్పుడు గుర్తుకొచ్చానా? గుర్తుకొచ్చారు. అదే.
ఇప్పుడు ఎలా ఉన్నారు మీరు? బాగున్నానండి, తగ్గింది మందులకి, చాలా బాగా తగ్గింది అసలు నిజంగా. అప్పుడు ఎంత జబ్బు చేస్తుంది కదా. అవును, అప్పుడు న్యూమోనియా ఏదో వచ్చింది. ఆ. నేను చెప్పాను స్నానం చేయొద్దు, చాలా జాగ్రత్త. మందులు గుర్తుకొస్తుంది. అదే మందులన్నీ జాగ్రత్తగా వేసుకో, స్నానం అస్సలు చేయొద్దు, నిమోనియాకి మంచిది కాదు అని చెప్పారు. చెప్పాను. అంతా హ్యాపీ కదా, కులసగా ఉన్నారు కదా? అన్ని పాటించానండి. ఉమ్. కాకపోతే ఇప్పుడు ఒక చిన్న క్వశ్చన్ వచ్చింది, అందుకని ఓకే. వచ్చాను మీ దగ్గరికి. చెప్పండి. అడగచ్చా ఇప్పుడు? అడగండి. ఏం లేదు, 2 ఏళ్ల క్రితం స్నానం అది చెయ్యొద్దమ్మా అన్నారు కదా, మరి ఇప్పుడు చెయ్యొచ్చా అండి? ఏంటి? అంకుల్ నమస్తే. చూడు ప్రశాంత్, నువ్వు మా అమ్మాయి శాంతిని అమాంతం మర్చిపోవాలి. అమాంతం ఆశాంతం మర్చిపోవడానికి ఇది సినిమా కాదంకుల్, లైఫ్. కాదల్, ప్రేమ, ఇష్క్, లవ్ మర్చిపోవడం కుదరదు. లేదు, నువ్వు మర్చిపోవాలి. మర్చిపోవడం కుదరదు అంకుల్. లేదు, నువ్వు మా అమ్మాయి శాంతిని మర్చిపోవాల్సిందే. శాంతిని మర్చిపోతే ఇంకా నాకు అశాంతే మిగులుతుంది. అందుకని అది అసాధ్యం అయిపోయింది. తప్పదు, మర్చిపోవాలి. తప్పుదు సార్, మర్చిపోలేదు. తప్పదాగి మర్చిపోవా? పాత సినిమా చూడలేదా? మీరు ట్రెండ్లో లేరు. తప్పదాగితే ఇంకా ఎక్కువ గుర్తొస్తుంది. అసలు మర్చిపోలేండి. నా నవ్వు, ₹1,00,000 ఇస్తాను. నా ప్రేమను మీరు కొనలేరు. 5 లక్షలు ఇస్తాను. చూడండి అంకుల్, చార్మినార్, గోల్కొండ, న్యాలెండ్ కొనలేదు. వీటిని చూడడం అంకుల్ మన డబ్బుతో కొనలేదు. 10 లక్షలు ఇస్తాను. 10 లక్షలు నా ప్రేమకు విలువ కట్టలేరు. 15, 20, 25 నీకెంత కావాలో చెప్పు. రౌండ్ ఫిగర్ చేసి ఒక 50 చేయండి. ఏంటి రౌండ్ ఫిగర్ 50? చూడు, నువ్వు మా అమ్మాయిని మర్చిపోవడానికి నీకు 50 లక్షలు ఇవ్వాలా? 50 లక్షలు ఇవ్వాలని అంటారేంటండి? మీరేమో ఊరికి ఇస్తున్నారా? మీరే కాదు, మీ ఫ్రెండ్ రమేష్ కూడా అంతే ఇచ్చాడు. రౌండ్కి వెళ్ళి అడగండి. మా ఫ్రెండ్ రమేష్ కూడా వాళ్ళ అమ్మాయిని మర్చిపోవడానికి 50 లక్షలు ఇచ్చాడా? నేను చెప్పిన డైలాగ్ రిపీట్ చేసి మరీ అంత చెప్పక్కల్లా. ఆ రమేషా కాదు, ఆ రాజారావు కూడా అంతే ఇచ్చాడు, వెంకటరావు కూడా అంతే ఇచ్చాడు. అంతేందుకు మీ పక్కన, మీ డెస్క్ పక్కన సుబ్బారావు అంతే ఇచ్చాడు. అందరికీ నమస్కారం. అసలు నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అండి. వాళ్ళ నలుగురు కలవడం ఇంత గొప్ప కార్యక్రమం, ఇంతగా నవ్వించడం కూడా గొప్ప విశేషమే. 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారంటే ఇది మర్చిపోలేదని చెప్పాలి. పాలకుర్తి మసూదన్ రావు గారు, ఆయన తర్వాత ఎస్విబిసి ఉన్నప్పుడు, దూరదర్శన్లో ఉన్నప్పుడు కూడా వినూత్న కార్యక్రమాల రూపశిల్పి ఎవరైనా ఉన్నారంటే మా మసూదన్ రావు గారి పేరు చెప్పాలి. నేను నా ధోరణిలో చెప్పాలంటే ఆయన ఒక హిమాలయం, అక్షరాల మహిమాలయం. లక్షల మెదళ్ల మొదళ్లలో ఆలోచన అంకురాల్ని ప్రసరింపజేసే ప్రజ్ఞాలయం మా మసూదన్ రావు గారు ఒక హిమాలయం. అంత గొప్ప వ్యక్తి. ఆయనతో మాట్లాడితే మర్చిపోతాం మనల్ని మనం. ఆయనతో మాట్లాడితే మర్చిపోతాం మనల్ని మనం. ఆయనతో మాట్లాడితే గుర్తొస్తారు మనకు మంచి నేస్తం. వారి ఆశీస్సు మనకందరికీ యశస్సు. వారి మనస్సు నిరతము ఉషస్సు. ఆ ఉషస్సులో మన తపస్సు తెప్పిస్తుంది తేజస్సు. అంత గొప్ప వ్యక్తి వారు కూడా రావడం. సూర్యప్రకాష్ గారు నా పక్కన కూర్చున్నారండి. ఒకసారి చూపుల్లో సుగంధాన్ని, మాటల్లో మంచి గంధాన్ని చిలికించి పలికించగల ప్రజ్ఞాశాలు కొందరే ఉంటారు. వారిలో మా సూర్యప్రకాష్ గారు ఒకరని ఈ సందర్భంగా మీకు గొప్పగా నేను మనవి చేస్తున్నా. అయితే ఈ హాస్యం క్లబ్ దీని హాస్యం వల్ల పిలిచారు కాబట్టి, నవ్వు 4 అందాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు 4 అందాల దీటు అన్నది నేటి మాట. పచ్చడి పచ్చిక బయలుపై నిలబడి రోజు ఓ అరగంట నవ్వితే మనిషి జోలికి ఏ జబ్బు రాదని కొందరి శాస్త్రజ్ఞుల అంచనా. ఆ అంచనాను నిజం చేసినటువంటి ఏదైనా ఉంది అంటే మా హాస్యం క్లబ్ ఈరోజే అని నేను నిస్సందేహంగా చెప్తున్నా. ఇక్కడ నటించిన ప్రతి ఒక్కరికి కూడా వినమ్రంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. అందులో కొంతమంది అసలు అండి, ఈ లేడీస్ అంటే చెప్పిన మా సోదరిమణులు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఎవరిని తీసేయడానికి లేదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తానండి. ఒక పూజారి క్యారెక్టర్ ఇచ్చారండి. చిన్నప్పుడు నాకు ఒకటి ఇస్తే నేను ఎంటర్ అవుతాను. ఎంటర్ అవగానే ఏమండి సంబంధాలు తీసుకొచ్చాను అనేసరికి దగ్గరికి వెళ్ళగానే, అయ్యా ఈ అమ్మాయి పేరు ప్రభావతి, ఊరు అమరావతి, తండ్రి సభాపతి, తల్లి ఇందుమతి, ఒడ్డు పొడుగు లక్షణంగా ఉన్నాయి, కానైతే కొంచెం మతి భ్రమం. పేరు శాస్త్రి. అయ్యా తమరికి కోపం వస్తుందని మరో సంబంధం తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని చూశారు, పేరు లంకేశ్వరి, ఊరు కంపాలకుంట, తండ్రి జంబుకేశ్వరరావు, తల్లి పిలకేశ్వరి, పేరు శాస్త్రి అనేసరికి వాడు పారిపోతాడు. ఎంత కష్టమైనటువంటి ప్రక్రియ అంటే ఈ హాస్యగుళికలు వేసేటప్పుడు ఎంతైనా ప్రాక్టీస్ చేయండి. చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఈ స్టేజ్ యొక్క డేంజరస్ మాట చెప్పి నేను సభాధ్యక్షుడిగా తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. ఔరా
ఈ రచనాచమర్చుతూ ఏమియో గాని ప్రకృతి సౌందర్యమును దక్కరించుతూ కురు సార్వభౌముడు నేను నా మానసమును సైతం ఆకర్షించుతున్నది. ఇది డైలాగ్. బాగా నేర్చుకున్నాడండి. స్టేజ్ మీదకి ఎక్కాడు. ప్రాంప్టర్ రెడీగా ఉన్నాడు పక్కన. వచ్చాడు స్టేజ్ మీదకి. అందరు రెడీగా ఉన్నారు. తెర తీశారు. మీరు అనుకుంటారు ప్రాక్టీస్ వేరు, స్టేజ్ ఎక్కడం వేరు. చూసేసరికి కొంతమంది అందరు చూస్తుంటే మొన్న నాట్యం చేశారు చిన్నపిల్లలు. ఎంత అద్భుతంగా చేశారండి. ఆ చిన్నారిని కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నా. ఆ చిన్నారి నిజంగా భవిష్యత్తులో కూడా అత్యద్భుతంగా డ్యాన్స్ చేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు నేను కూడా గుర్తుంచుకోమని చెప్పి ఆ చిన్నారికి కూడా మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ చిన్నారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా. మధ్యలో ఆగిపోయింది అనుకోవద్దు. దుర్యోధనుడు స్టేజ్ మీదకి వచ్చాడు. దుర్యోధనుడు స్టేజ్ మీదకి రాగానే ఔరా సెంటర్కి వచ్చాడు. ఔరా అటువైపు వెళ్ళాడు. ఔరా పక్కన ప్రాంప్టర్ ఏం గురువు డైలాగ్ అందించాలా అంటున్నాడు వాడు. మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఔరా అన్నాడు. అటువైపు వెళ్ళాడు. ఔరా ఏం గురువు డైలాగ్ అందించాలా. చివరికి వాడు బాధ భరించలేక ఔరా అంటే అవునురా డైలాగ్ అందించరా అన్నట్టు. అయినా సరే వాడు మాట్లాడటంలే. ఔరా ఔరా ఔరా. నిజంగా జరిగిందండి. తెర మూసేశారు. తర్వాత ఏమైందో మీరే ఊహించుకోండి, నేను చెప్పను. అందుకని ఈ వేసేవాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళండి. అందుకని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మాకు పూజ్యులు, గురుతుల్యులు, అనుభవజ్ఞులు, విద్వజ్ఞులు, ఏదైనా రసజ్ఞులు ఎన్నో ఉంటాయి. వారికి మా ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి మా అయినటువంటి మా గురువారు డైరెక్టర్ వారిని ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాలకుర్తి మసూదన్ రావు గారు, డాక్టర్ పాలకుర్తి. లక్ష్మీనారాయణ గారు సెక్రటరియేట్లో ఉమ్మడి సెక్రటరియేట్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా పదవి విరమణ చేశారు. ఎక్కడ ఉన్నా వారిలో ఉన్నటువంటి ఒక కళాకారుడు అందరికీ కనిపిస్తాడు. స్వయంగా రంగస్థల నటులు ఎన్నో నాటకాల్లో ఎన్నెన్నో విభిన్నమైనటువంటి పాత్రలు ధరించినటువంటి లక్ష్మీనారాయణ గారు సభలో ఉంటే మా గురించి చెప్తూ ఉంటారు. మేము అలా హనుమాన్లాగా ఎగిరిపోతుంటాం. చక్కటి సాహిత్యం, చక్కటి సభా నిర్వహణ. హైదరాబాద్ నగరంలో సభా నిర్వహణలో అద్భుతంగా సభను నిర్వహించేటువంటి అతి కొద్ది మందిలో మా లక్ష్మీనారాయణ గారు ఒకరు. సభాధ్యక్షులుగా ఉన్న లక్ష్మీనారాయణ గారికి, హాసం క్లబ్, హ్యూమర్ హాసం క్లబ్ సభ్యులకు, ఎంతో ఓపికగా కూర్చున్న మీ అందరికీ నమస్కరిస్తూ, చిక్కడపల్లిలో హాసం క్లబ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని మా మోహనకృష్ణ చెప్పినప్పుడు రండి సార్ అంటే రాను అనలేకపోయాను, వచ్చాను. ఈరోజు ఈ మోహనకృష్ణ వారి మిత్ర బృందం, మూర్తి గారు, వారి పేరేంటి, రమణ గారు, మిగతా మేడమ్స్ అందరూ రసగుళికల్ లాంటి అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందించారు. వారు ప్రదర్శించినటువంటి ఈ హాస్యాన్ని ఆ జంధ్యాల గారికి అంకితం చేస్తున్నారు. మంచి సందర్భం. జంధ్యాల గారి జయంత్యుత్సవం సందర్భంగా ఒక మంచి హాస్యభరితమైనటువంటి కుటుంబ సభ్యులుగా కూర్చొని మనం ఎంతో ఆనందించినటువంటి సందర్భం ఇది. చాలా రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు ఉన్నారు. చక్కటి వినోదాన్ని అందిస్తున్నప్పుడు, మీ స్పందన చూస్తున్నప్పుడు మీకంటే ఎక్కువ నేను స్పందించాను. జంధ్యాల గారిని గుర్తు చేసుకున్నాను. ఎన్నెన్ని సినిమాలు, ఎంత అద్భుతమైనటువంటి హాస్యం జంధ్యాల గారిది. ఈ తెలుగు సంస్కృతి,
తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సినిమా ఉన్నంత కాలం జంధ్యాల గారు చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం జంధ్యాల గారి సినిమాలు. హాస్యం లేకపోతే మనిషి జీవితం లేదండి. జంధ్యాల గారి ఒక చోట అన్నారు, హాస్యాన్ని అనుభవించడం ఒక భోగం అన్నాడు ఆయన. హాస్యాన్ని అందించడం ఒక యోగం అన్నాడు ఆయన. హాస్యాన్ని అనుభవించలేకపోతే అది ఒక రోగం అన్నాడు. ఇంకా ఈ హాసం క్లబ్బు ఇంకా దేదీప్యమానంగా వెలుగొందాలి. చాలా మంచి కళాకారులు ఉన్నారు. ఆ మూర్తి గారు, మన మోహనకృష్ణ, తర్వాత ఇక్కడ రమణ గారు. అసలు ఈరోజు కనుక జంధ్యాల గారి సభలో ఉన్నట్టయితే అప్పుడే వీళ్ళతోటి సినిమాలు తీసేవారు. నిజంగా వీళ్ళలో అటువంటి అద్భుతమైనటువంటి ఒక కళ ఉంది. మంచి మంచి కళాకారులు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇట్లా అందరూ ఇంట్లో కూర్చొని ఆనందించినట్టు ఈరోజు ఇక్కడ ఈ సభా కార్యక్రమం జరిగింది. మరొకసారి క్లబ్ సభ్యులకు నేను ఒక ముందు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి అని చెప్తూ వారిని అందరినీ అభినందిస్తున్నాను. సెలవు. విచ్చేసిన ప్రేక్షకులకి అందరికీ కృతజ్ఞతలు. అసలు నిజంగా ఇది గొప్ప కార్యక్రమం అండి. వాళ్ళ నలుగురు కలవడం ఇంత గొప్ప కార్యక్రమం, ఇంతగా నవ్వించడం కూడా గొప్ప విశేషమే. 5 సంవత్సరాల నుంచి వీళ్ళు చేస్తున్నారంటే ఇది మర్చిపోలేదని చెప్పాలి. పాలకుర్తి మసూదన్ రావు గారు, ఆయన తర్వాత ఎస్విబిసి ఉన్నప్పుడు, దూరదర్శన్లో ఉన్నప్పుడు కూడా వినూత్న కార్యక్రమాల రూపశిల్పి ఎవరైనా ఉన్నారంటే మా మసూదన్ రావు గారి పేరు చెప్పాలి. నేను నా ధోరణిలో చెప్పాలంటే ఆయన ఒక హిమాలయం, అక్షరాల మహిమాలయం. లక్షల మెదళ్ల మొదళ్లలో ఆలోచన అంకురాల్ని ప్రసరింపజేసే ప్రజ్ఞాలయం మా మసూదన్ రావు గారు ఒక హిమాలయం. అంత గొప్ప వ్యక్తి. ఆయనతో మాట్లాడితే మర్చిపోతాం మనల్ని మనం. ఆయనతో మాట్లాడితే మర్చిపోతాం మనల్ని మనం. ఆయనతో మాట్లాడితే గుర్తొస్తారు మనకు మంచి నేస్తం. వారి ఆశీస్సు మనకందరికీ యశస్సు. వారి మనస్సు నిరతము ఉషస్సు. ఆ ఉషస్సులో మన తపస్సు తెప్పిస్తుంది తేజస్సు. అంత గొప్ప వ్యక్తి వారు కూడా రావడం. సూర్యప్రకాష్ గారు నా పక్కన కూర్చున్నారండి. ఒకసారి చూపుల్లో సుగంధాన్ని, మాటల్లో మంచి గంధాన్ని చిలికించి పలికించగల ప్రజ్ఞాశాలు కొందరే ఉంటారు. వారిలో మా సూర్యప్రకాష్ గారు ఒకరని ఈ సందర్భంగా మీకు గొప్పగా నేను మనవి చేస్తున్నా. అయితే ఈ హాసం క్లబ్ దీని హాస్యం వల్ల పిలిచారు కాబట్టి, నవ్వు 4 అందాల చేటు అన్నది నిన్నటి నానుడి, నవ్వు 4 అందాల దీటు అన్నది నేటి మాట.
పచ్చడి పచ్చిక బయలుపై నిలబడి రోజు ఓ అరగంట నవ్వితే మనిషి జోలికి ఏ జబ్బు రాదని కొందరి శాస్త్రజ్ఞుల అంచనా. ఆ అంచనాను నిజం చేసినటువంటి ఏదైనా ఉంది అంటే మా హాసం క్లబ్ ఈ రోజే అని నేను నిస్సందేహంగా చెప్తున్నా. ఇక్కడ నటించిన ప్రతి ఒక్కరికి కూడా వినమ్రంగా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నా. అందులో కొంతమంది అసలు అండి ఈ లేడీస్ అంటే చెప్పిన మా సోదరిమణులు కూడా ఎంత యాక్టివ్గా ఉన్నారంటే ఎవరిని తీసేయడానికి లేదు. ఈ సందర్భంగా నేను ఒకటి చెప్తానండి. ఒక పూజారి క్యారెక్టర్ ఇచ్చారండి. చిన్నప్పుడు నాకు ఒకటి ఇస్తే నేను ఎంటర్ అవుతాను. ఎంటర్ అవగానే ఏమండి సంబంధాలు తీసుకొచ్చాను అనేసరికి దగ్గరికి వెళ్ళగానే, అయ్యా ఈ అమ్మాయి పేరు ప్రభావతి, ఊరు అమరావతి, తండ్రి సభాపతి, తల్లి ఇందుమతి, ఒడ్డు పొడుగు లక్షణంగా ఉన్నాయి, కానీ అయితే కొంచెం మతిభ్రమం. పేరు శాస్త్రి. అయ్యా తమరికి కోపం వస్తుందని మరో సంబంధం తీసుకొచ్చాను. ఈ అమ్మాయిని చూశారు, పేరు లంకేశ్వరి, ఊరు కంబాలకుంట, తండ్రి జంబుకేశ్వరరావు, తల్లి పిలకేశ్వరి, పేరు శాస్త్రి అనేసరికి వాడు పారిపోతాడు. ఎంత కష్టమైనటువంటి ప్రక్రియ అంటే ఈ ఆస్తికులికలు వేసేటప్పుడు ఎంతైనా ప్రాక్టీస్ చేయండి. చాలా కష్టమైనటువంటి ప్రక్రియ ఏమిటి అంటే ఈ స్టేజ్ యొక్క డేంజరస్ మాట చెప్పి నేను సభాధ్యక్షుడిగా తదుపరి కార్యక్రమాన్ని నిర్వహిస్తాను. అవురా ఈ రచనాచమర్తుతి ఏమి యోగాన్ని ప్రకృతి సౌందర్యమును దక్కరించుతూ కురు సార్వభౌముడు నేను నా మానసము సైతం ఆకర్షించుతున్నది. ఇది డైలాగ్. బాగా నేర్చుకున్నాడండి. స్టేజ్ మీదకి ఎక్కాడు. రామ్టర్ రెడీగా ఉన్నాడు పక్కన. వచ్చాడు స్టేజ్ మీదకి. అందరు రెడీగా ఉన్నారు. తెర తీశారు. మీరు అనుకుంటారు ప్రాక్టీస్ వేరు, స్టేజ్ ఎక్కడం వేరు. చూసేసరికి కొంతమంది అందరు చూస్తుంటే మొన్న నాట్యం చేశారు చిన్నపిల్లలు. ఎంత అద్భుతంగా చేశారండి. ఆ చిన్నారిని కాకుండా వాళ్ళ తల్లిదండ్రులు నేను అభినందిస్తున్నా. ఆ చిన్నారి నిజంగా భవిష్యత్తులో కూడా అత్యద్భుతంగా డ్యాన్స్ చేసి నేను ఈ సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ రోజు నేను కూడా గుర్తుంచుకోమని చెప్పి ఆ చిన్నారికి కూడా మరొకసారి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఆ చిన్నారిని కూడా నేను ప్రత్యేకంగా అభినందన తెలియజేస్తున్నా. మధ్యలో ఆగిపోయింది అనుకోవద్దు. దుర్యోధనుడు స్టేజ్ మీదకి వచ్చాడు. దుర్యోధనుడు స్టేజ్ మీదకి రాగానే ఔరా సెంటర్కి వచ్చాడు. ఔరా అటువైపు వెళ్ళాడు. ఔరా పక్కన ప్రాంప్టర్. ఏం గురువు డైలాగ్ అందించాలా అంటున్నాడు వాడు. మళ్ళీ సెంటర్కి వచ్చాడు. ఔరా అటువైపు వెళ్ళాడు. ఔరా ఏం గురువు డైలాగ్ అందించాలా. చివరికి వాడు బాధ భరించలేక ఔరా అంటే అవునురా డైలాగ్ అందించరా అన్నట్టు. అయినా సరే వాడు మాట్లాడటంలే. ఔరా ఔరా ఔరా. నిజంగా జరిగిందండి. తెర మూసేశారు. తర్వాత ఏమైందో మీరే ఊహించుకోండి, నేను చెప్పను. అందుకని ఈ వేసేవాళ్ళందరూ కూడా చాలా గొప్పవాళ్ళండి. అందుకని మీ అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తూ మాకు పూజ్యులు, గురుతుల్యులు, అనుభవజ్ఞులు, విద్వజ్ఞులు, ఏదైనా రసజ్ఞులు ఎన్నో ఉంటాయి. వారికి మా ముఖ్యంగా ఈనాటి ముఖ్య అతిథి అయినటువంటి మా గురుగారు డైరెక్టర్, వారిని ఇప్పుడు వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. పాలకుర్తి మసూదన్ రావు గారు, డాక్టర్ పాలకుర్తి. లక్ష్మీనారాయణ గారు సెక్రటరియేట్లో ఉమ్మడి సెక్రటరియేట్ ఆంధ్రప్రదేశ్ జాయింట్ సెక్రటరీగా పదవీ విరమణ చేశారు. ఎక్కడ ఉన్నా వారిలో ఉన్నటువంటి ఒక కళాకారుడు అందరికీ కనిపిస్తాడు. స్వయంగా రంగస్థల నటులు, ఎన్నో నాటకాల్లో ఎన్నెన్నో విభిన్నమైనటువంటి పాత్రలు ధరించినటువంటి లక్ష్మీనారాయణ గారు సభలో ఉంటే మా గురించి చెప్తూ ఉంటారు. మేము అలా అలా హనుమాన్లాగా ఎగిరిపోతుంటాం. చక్కటి సాహిత్యం, చక్కటి సభా నిర్వహణ. హైదరాబాద్ నగరంలో సభా నిర్వహణలో అద్భుతంగా సభను నిర్వహించేటువంటి అతి కొద్ది మందిలో మా లక్ష్మీనారాయణ గారు ఒకరు. సభాధ్యక్షులుగా ఉన్న లక్ష్మీనారాయణ గారికి, హాసం క్లబ్, హ్యూమర్ హాసం క్లబ్ సభ్యులకు, ఎంతో ఓపికగా కూర్చున్న మీ అందరికీ నమస్కరిస్తూ, చిక్కడపల్లిలో హాసం క్లబ్
కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం అని మా మోహనకృష్ణ చెప్పినప్పుడు రండి సార్ అంటే రాను అనలేకపోయాను, వచ్చాను. ఈరోజు ఈ మోహనకృష్ణ వారి మిత్ర బృందం మూర్తి గారు, వారి పేరేంటి, రమణ గారు, మిగతా మేడమ్స్ అందరూ రసగుళికల్ లాంటి అద్భుతమైనటువంటి హాస్యాన్ని అందించారు. వారు ప్రదర్శించినటువంటి ఈ హాస్యాన్ని ఆ జంధ్యాల గారికి అంకితం చేస్తున్నారు. మంచి సందర్భం, జంధ్యాల గారి జయంత్యుత్సవం సందర్భంగా ఒక మంచి హాస్యభరితమైనటువంటి కుటుంబ సభ్యులుగా కూర్చొని మనం ఎంతో ఆనందించినటువంటి సందర్భం ఇది. చాలా రసజ్ఞులైనటువంటి ప్రేక్షకులు ఉన్నారు. చక్కటి వినోదాన్ని అందిస్తున్నప్పుడు మీ స్పందన చూస్తున్నప్పుడు మీకంటే ఎక్కువ నేను స్పందించాను. జంధ్యాల గారిని గుర్తు చేసుకున్నాను. ఎన్నెన్ని సినిమాలు, ఎంత అద్భుతమైనటువంటి హాస్యం జంధ్యాల గారిది. ఈ తెలుగు సంస్కృతి, తెలుగు భాష, తెలుగు సాహిత్యం, తెలుగు సినిమా ఉన్నంతకాలం జంధ్యాల గారు చిరంజీవి. తెలుగు సినిమా చరిత్రలో ఒక సువర్ణ ఘట్టం జంధ్యాల గారి సినిమాలు. హాస్యం లేకపోతే మనిషి జీవితం లేదండి. జంధ్యాల గారే ఒక చోట అన్నారు, హాస్యాన్ని అనుభవించడం ఒక భోగం అన్నాడు ఆయన, హాస్యాన్ని అందించడం ఒక యోగం అన్నాడు ఆయన, హాస్యాన్ని అనుభవించలేకపోతే అది ఒక రోగం అన్నాడు. ఇంకా ఈ హాసం క్లబ్బు ఇంకా దేదీప్యమానంగా వెలుగొందాలి. చాలా మంచి కళాకారులు ఉన్నారు. ఆ మూర్తి గారు, మన మోహనకృష్ణ, తర్వాత ఇక్కడ రమణ గారు. అసలు ఈరోజు కనుక జంధ్యాల గారి సభలో ఉన్నట్టయితే అప్పుడే వీళ్ళతోటి సినిమాలు తీసేవారు. నిజంగా వీళ్ళలో అటువంటి అద్భుతమైనటువంటి ఒక కళ ఉంది. మంచి మంచి కళాకారులు, ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలి. ఇట్లా అందరూ ఇంట్లో కూర్చొని ఆనందించినట్టు ఈరోజు ఇక్కడ ఈ సభా కార్యక్రమం జరిగింది. మరొకసారి క్లబ్ సభ్యులకు నేను ఒక ముందు కూడా మీరు ఇటువంటి కార్యక్రమాలు చేయండి అని చెప్తూ వారిని అందరినీ అభినందిస్తున్నాను. సెలవు. ఇచ్చేసిన ప్రేక్షకులకి అందరికీ కొత్త సభను ముగిస్తున్నాను.